84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా శూరుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చూడండి, అంటే తన బిడ్డలకి, తనకిష్టులకి ఆయన ఏం చేస్తాడంట? తన కృపనిస్తాడు, తన ఘనతనిస్తాడు, అలాగే మేలు చేస్తాడు. కృపనిస్తాడు, ఘనతనిస్తాడు, మేలు చేస్తాడు. కృప ఎంతగా ఇస్తాడంటే, నోవాహు కాలంలో ఉన్న వారందరూ చనిపోతే నోవాహు గురించి ఏం రాయబడింది అక్కడ? నోవాహు దేవుని కృప పొందినవాడాయనని రాయబడింది. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంటుంది అన్నట్టు. దేవుని కృప పొందినవాడయ్యాడు. ఎవరు? నోవాహు. ఎందుకోసమే దేవుడి కృప పొందుకున్నాడు అని అంటే, దేవుని ప్రజ అయిన, దేవుడికి ఇష్టమైన వాడు, దేవుని ఆధారం చేసుకున్నవాడు, దేవుని కోసం బ్రతుకుతున్నవాడు. అందుకోసమే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాయబడింది. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడుననియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతివానికి బహిరంగంగా నశింపజేయుటకును వానికి దండన విధించువాడనని నీవు తెలుసుకొనవలను అంటాడు. చూడండి, అనగా తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి దేవుడు తన కృపను ఆయన చూపించేటువంటి దేవుడు. అందుకోసమే దావీదు భక్తుడు అన్నాడు కదా 23వ కీర్తనలో 6వ వచనం అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివసింపగోరుదును అన్నాడు, నివాసం చేసేదనని కూడా అన్నాడు కదా. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో దేవుని కృప కావాలా. 2 కొరింథీ 12:9 అంటాడు, నా కృప నీకు చాలునన్న. కృప, దేవుని కృప మనకు కావాలంటే మనం చేయవలసిన పని ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకోవాలి. దేవుని మనం ప్రేమించినప్పుడు ఆయన మనకు కృపనిచ్చేటువంటి దేవుడు. తర్వాత ఘనతనిచ్చేటువంటి దేవుడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 17వ వచనం. నేను నీకు బహు ఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పాననేది. అంటే ఇక్కడ చూడండి, ఆ ఘనత ఇవ్వడానికి ఒక మామూలు సాధారణమైనటువంటి ఒక మోయాబు రాజు కోరుతున్నాడు. నేను ఘనతని ఇస్తాను నీకు అంటున్నాడు. కానీ ఘనత ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి కదా. మనుషులు ఇచ్చే ఘనత ఎంతవరకు ఉంటుంది చెప్పండి? ఒక 10 నిమిషాలు ఉంటుంది, ఒక రోజు ఉంటుంది, లేకపోతే ఒక నెల ఉంటుంది మనుషులు ఇచ్చే ఘనత. కానీ దేవుడిచ్చే ఘనత శాశ్వత కాలం ఉండేటువంటి ఘనత. హల్లెలూయా. శాశ్వత కాలం. మనుషులు ఇచ్చే ఘనత తాత్కాలికమైనది. ఈ బాలాక్ అనేటువంటి రాజు బిలామును పిలిపించి, ఇదిగో దేవుని ప్రజలని చెప్తున్నారే, ఆ ఇశ్రాయేలు శపించేసేయాలని చెప్పినప్పుడు ఆయనను శపించలేకపోయాడు. కారణం ఏంటంటే, దేవుడు తన నోటను ఏం చేశాడు? ఆశీర్వాద పలుకుల్నే పెట్టాడు, కానీ శాపవచనాలు ఆయన నోటికి రాలేదు. కారణం ఏంటంటే, ఆయన శపించటానికి కోరినటువంటి ప్రజలు ఎవరో తెలుసా? దేవుని ప్రజలు వాళ్ళు. కాబట్టి ఆ ప్రజలను శపిస్తే నేను నీ ఘనతను ఇస్తానన్న సమయంలో వాక్యం వింటున్న మన జీవితాల్లో మనుషుల ఘనతను కాదు మనం కోరుకోవాల్సింది. మనం ఒకవేళ కోరుకుంటే ఎవరి ఘనత కావాలి? దేవుని ఘనత మనకు కావాలి. దావీదు భక్తుని దేవుడు ఎంతగా ఘనపరిచాడు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి వాడు, గృహంలో కూడా చాలా అందరికంటే చిన్నవాడు కదా. అసలు తృణీకరించబడిన ఒక మాట చెప్పాలంటే దావీదు ఎందుకు పనికిరాని వాడు. అలాంటి వ్యక్తి పట్ల దేవుడు తన కృపను చూపించి తనను ఎలా ఘనపరిచాడో చూడండి. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. అహీమెలెకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు అన్నాడు. చూడండి, ఇక్కడ ఒక అహీమెలెకు అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు సౌలు అనేటువంటి రాజుతో అంటున్నాడు, అయ్యా రాజా, నీ అల్లుడైనటువంటి దావీదు లాంటి నమ్మకస్తుడు, దావీదు లాంటి ఆలోచనకర్త, మన నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు ఎవడు లేడు అన్నాడు. చూసారా? అంటే దావీదు భక్తుడు నిజంగా నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఆలోచనకర్తగా ఉన్నాడు, అతడు నిజంగా ఘనత వహించిన వాడిగా ఉన్నాడు. ఈరోజు కూడా దావీదు సంతానం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఎంత ఘనత తెలుసా? యూదా గోత్రపు సింహం అని చెప్తున్నాం. కారణం ఏంటంటే, దావీదు ఘనత వహించాడు. ఆయన కార్యాలను బట్టి ఘనత వహించాడు. ఆయన చేసే కార్యాలు, ఆయన చేసిన భక్తిని బట్టి ఆయన ఘనత వహించాడు. దేవుడు ఆయన పట్ల చూపిన కృపను బట్టి ఆయన ఘనతను పొందుకోగలిగాడు. ఈ రోజున దేవుని చేత ఘనపరచబడాలన్నా, దేవుని చేత మనం ఘనత మనకు రావాలి అని అంటే మనం చేయవలసిన పని ఒకటే. రోమపత్రిక 2వ అధ్యాయము
10వ వచనంలో ఇలా రాయబడింది, సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగునని రాయబడి. చూసారా, సత్క్రియ చేయాలి. సత్క్రియ అంటే మనం మంచి పనులు చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకేమొస్తుంది? ఘనత వస్తుంది. అది మనుషుల ద్వారా కావచ్చు, దేవుని ద్వారా కావచ్చు. అయితే మనుషుల ద్వారా వచ్చే ఘనత అశాశ్వతమైనది, దేవుని ద్వారా వచ్చే ఘనత శాశ్వతమైనటువంటి ఘనత. కాబట్టి మనం సత్క్రియ చేయాలి. నిజంగా దావీదు భక్తుని జీవితంలో సత్క్రియ చేసి ఘనతను పొందుకోగలిగాడు, దేవుని కృపను పొందుకోగలిగాడు. కాబట్టి దేవుని కృప, ఘనత, ఆ తర్వాత దేవుని ద్వారా మేలు మనం పొందుకోగలం. దేవుడు అలాంటి కృప, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.